జై శ్రీమన్నారాయణ. ఈరోజు మన అందరికీ అన్ని శుభాలే కలగాలని కోరుకుంటూ ముందుగా ఒక మంచి మాట చెప్పుకొని ఈరోజు పంచాంగం, ఈరోజు ప్రత్యేకతలు, ఈరోజు దినఫలాలు చూద్దాం. దూరంగా ఉన్నవారిని దగ్గర చేసే శక్తి, దగ్గరగా ఉన్నవారిని దూరం చేసే శక్తి ఒక్క నోటి మాటకే ఉంది. అది కత్తి కంటే పదునైనది, అమృతం కన్నా తీయనైనది. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ నొక్కి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయండి. ఈరోజు పంచాంగం చూద్దాం. శ్రీ విశ్వావసు నామ సంవత్సరం, దక్షిణాయనం, శరదృతువు, కార్తీక మాసం, బహుళపక్షం, నవంబర్ 17, 2025, సోమవారం. తిథి త్రయోదశి ఈ రోజంతా ఉంది. ఈ రోజు సోమ ప్రదోష వ్రతం ఆచరించే వారికి పూజా సమయం సాయంత్రం 5:33 నుండి 8:05 వరకు. నక్షత్రం చిత్త, తెల్లవారుజామున 5:01 వరకు. తదుపరి స్వాతి. యోగము ప్రీతి, ఉదయం 7:23 వరకు. తదుపరి ఆయుష్మాన్. కరణం గరజి, సాయంత్రం 5:58 వరకు. తదుపరి వనిజ, రాత్రంతా ఉంది. సూర్యోదయం ఉదయం 6:12. సూర్యాస్తమయం సాయంత్రం 5:33. చంద్రోదయం తెల్లవారుజామున 4:25. చంద్రాస్తమయం మధ్యాహ్నం 3:31. అశుభ సమయాలు రాహుకాలం ఉదయం 7:37 నుండి 9:02 వరకు. యమగండం ఉదయం 10:27 నుండి 11:52 వరకు. గుళిక కాలం మధ్యాహ్నం 1:17 నుండి 2:42 వరకు. దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:15 నుండి 1 గంట వరకు. తిరిగి మధ్యాహ్నం 2:31 నుండి 3:16 వరకు. వర్జము ఉదయం 11:08 నుండి మధ్యాహ్నం 12:55 వరకు. శుభ సమయాలు అమృత గడియలు రాత్రి 9:52 నుండి 11:39 వరకు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11:30 నుండి మధ్యాహ్నం 12:15 వరకు. బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 4:31 నుండి 5:21 వరకు. శుభ గడియలు ఉదయం 6:12 నుండి 7:35 వరకు. తిరిగి సాయంత్రం 4 గంటల నుండి 5:24 వరకు. నవంబర్ 17 సోమవారం. ఈ రోజు ఉన్న తిథి బహుళపక్ష త్రయోదశి. ఈ రోజు అంతా ఉండి మరుసటి రోజు ఉదయం 7:12 వరకు ఉంది. బహుళపక్ష త్రయోదశిని మనం పంచాంగం ప్రకారం చాలా రకాల శుభకార్యాలలో వినియోగించము. అంతేకాకుండా త్రయోదశి తిథి సూర్యోదయం కన్నా ముందు మొదలై మరుసటి రోజు సూర్యోదయం తర్వాత కూడా ఉంది కాబట్టి వృద్ధి తిథి అవుతుంది. పంచాంగం ప్రకారం వృద్ధి తిథులు కూడా శుభకార్యాలకు అనుకూలమైనవి కావు. లగ్న ముహూర్తాలలో కూడా ఏదైనా లగ్న ముహూర్తానికి 1, 4, 7, 10 స్థానాల్లో గనుక గురుడు ఉన్నట్లయితే ఆ లగ్న ముహూర్తాలకు వృద్ధి తిథి దోషం లేకుండా శుభకార్యాలు చేసుకోవచ్చు. శుభకార్యాలు కాని పనులు శుభ సమయాల్లో చేసుకోవచ్చు. సాధారణ రోజువారీ పనులు యథావిధిగా చేసుకోవచ్చు. చంద్రుడు ఈరోజు మధ్యాహ్నం 3:35 వరకు కన్యా రాశిలోను, తదుపరి తులా రాశిలోను, సూర్యుడు వృశ్చిక రాశిలోను ఉంటారు. చంద్రాష్టమం ఈరోజు మధ్యాహ్నం 3:35 వరకు కుంభరాశి వారికి, తదుపరి మీన రాశి వారికి చంద్రాష్టమం ఉంటుంది. చంద్రబలం ఈరోజు మధ్యాహ్నం 3:35 వరకు చంద్రబలం ఉన్న రాశులు మేషం, కర్కాటకం, కన్యా, వృశ్చికం, ధనుస్సు, మీనం.
తదుపరి చంద్రబలం ఉన్న రాశులు మేషం, వృషభం, సింహం, తుల, ధనుస్సు, మకరం. వీక్షకులకు సరదాగా ఒక చిన్న ప్రశ్న. ఈరోజు తిథి ఏంటో కామెంట్స్లో తెలపండి. ఈరోజు ప్రత్యేకతలు: జాతీయ మూర్ఛ అవగాహన దినోత్సవం, జాతీయోద్యమ నాయకులు, రచయిత లాలా లజపతి రాయ్ గారి వర్ధంతి, సినీ నటులు జమినీ గణేశన్ గారి జయంతి. ఇంకా ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు జరుపుకుంటున్న వారికి హృదయపూర్వక శుభాకాంక్షలు. నవంబర్ 17 సోమవారం. దినఫలాలు ఒక్క మాటలో: మేషరాశి ఎంత ఓపికగా ఉంటే అంత మంచిది. వృషభ రాశి ప్రశంసలు అందుకుంటారు. మిథున రాశి ప్రేమ ఆప్యాయతలు పొందుతారు. కర్కాటక రాశి ఆనందంగా గడుపుతారు. సింహరాశి శుభవార్త వింటారు. కన్యా రాశి అనుకున్న పనులు అనుకున్నట్లు పూర్తి చేస్తారు. తులారాశి తీపి కబురు వింటారు. వృశ్చిక రాశి చేపట్టిన పనుల్లో వ్యతిరేకత ఎదురవుతుంది. ధనుస్సు రాశి వివేకంతో నడుచుకోవాలి. మకర రాశి మంచి మనసును చాటుకుంటారు. కుంభరాశి శ్రమకు తగిన ప్రోత్సాహం లభిస్తుంది. మీనరాశి మోసపోయే సూచనలు ఉన్నాయి, జాగ్రత్తగా ఉండాలి. ఇవి ఈరోజు దినఫలాలు. మీ గ్రహస్థితి ఎలా ఉన్నా ఆ భగవంతుని అనుగ్రహం మీకు ఎల్లప్పుడూ ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన బలానికి దైవ బలం తోడైతే అద్భుతాలు జరుగుతాయి. ప్రతిరోజు మర్చిపోకుండా దైవనామస్మరణ చేయండి. ఈ వీడియో నచ్చితే వెంటనే లైక్ చేయండి. మన వాళ్లకు ఎవరికైనా ఉపయోగపడవచ్చు. తప్పకుండా షేర్ చేయండి. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న ఆల్ అని ఆప్షన్ని సెలెక్ట్ చేయడం వల్ల వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దిస్ ఈజ్ దీప్తి.